హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైజు డ్రీమ్ వరల్డ్. ఈరోజైతే నేను పాలాకు పరోటా ఎలా చేసుకోవాలో, పాలక్ పరోటా ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్గా చూపిస్తాను, చూడండి. ఇప్పుడైతే నేను పాలాకుని కాడలు లేకుండా బాగా వాష్ చేసుకొని ఇలాగైతే సన్నగా తరిగేసుకున్నాను. నేను చూపించిన విధంగా తరిగేసుకోండి. ఆ తర్వాత నేను దీంట్లో గోధుమ పిండిని తీసుకుంటున్నాను. మనము చపాతీలు ఎన్ని చేసుకోవాలో అంత గోధుమ పిండి తీసుకున్నాను. ఇక్కడైతే ఇప్పుడు నేను పసుపు యాడ్ చేస్తున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసాను. ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను కొంచెం పచ్చిమిర్చీలు ఒక 2 తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర కట్ చేసి వాష్ చేసుకొని వేసుకున్నాను. ఇదైతే వాము అండి, కొంచెం వాము కూడా వేసాను. కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను. దీంట్లో నేను సాల్ట్ కొంచెం తక్కువ వేసాను, ఎందుకంటే ఇది పాలాకులు సాల్ట్ అనేది ఉంటుంది. అందుకోసం మనం కొంచెం సాల్ట్ తక్కువనే వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెంగా వాటర్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి. మనము చపాతీ పిండి లాగానే మిక్స్ చేసుకోవాలి. కాకపోతే కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలాగైతే చపాతీ పిండిలాగా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలాగైతే ఒక 10 మినిట్స్ వరకు ఇప్పుడైతే కొంచెం ఆయిల్ పట్టించి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల వరకు దీన్ని మూత ఉంచేసి పక్కన పెట్టేయండి. ఇదైతే చాలా సాఫ్ట్గా అయిపోతుంది. ఇంకా మనకు చపాతీకి చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనము చపాతీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత నేను ఇలాగైతే కొంచెము పిండి తీసుకొని ఇలా ఫోల్డ్ అయితే చేసుకొని దీన్ని మనము చపాతీలాగా 4 సైడ్స్ మామూలుగా చపాతీ ఎలా ఒత్తుకుంటామో అలాగైతే చేసుకోండి. ఇప్పుడైతే నేను ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో అయితే పాలక్ పరోటా అనేది కాల్చుకుంటున్నాను. చాలా హెల్దీ పాలక్ పరోటా అండి. మీకు పిల్లలకైతే ఇష్టంగా అందరికీ నచ్చే విధంగా ఇలాగైతే చేసుకోండి. మా పిల్లలకు, మా ఫ్యామిలీకి అయితే ఇది చాలా ఇష్టము. ఇలాగైతే హెల్దీగా చేసి పెట్టారనుకోండి, పాలకు పిల్లలకు ఐరన్ ఇస్తుంది, వాళ్ళు చాలా బలంగా ఉంటారు. ఇలాగైతే చేసుకోండి. ఇప్పుడైతే నేను ఆయిల్ వేసుకొని ఇలాగైతే పాలక్ పరోటాను కాల్చుకుంటున్నాను. ఇలాగైతే 4 సైడ్స్ ఇలాగైతే బాగా కాల్చుకోండి. చాలా హెల్దీ ఫుడ్ కాబట్టి మనం అప్పుడప్పుడు ఇలాగైతే పరోటా చేసుకొని బాగా తినచ్చు. ఇప్పుడైతే నేను ఇలాగైతే చేసుకున్నాను. ఇలా ఈజీగా పరోటాలు అయితే కాల్చుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, ఇలాగైతే ఈజీగా మనము పాలక్ పరోటా చేసుకొని హెల్దీగా తినవచ్చు. మనము ఆయిల్ వేసి బాగా కాల్చుకున్నట్లయితే ఇది చాలా ఉబ్బుతుంది కూడా. చాలా హెల్దీ ఫుడ్ కాబట్టి మనం అప్పుడప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని తినవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.